ఓం నమో భగవతే వరుణాయ జలాధిపతయే మకరవాహనాయ పాశహస్తాయ మేఘవస్త్రాచ్ఛాదితనానాలంకార విద్యుత్ప్రకాశదీపజ్వాల వ్యోమ్నిగర్జితజీమూతఘోషాలంకృత సర్వనదీనదవాపీకూపతటాకాన్ సంపూరయ సంపూరయ సర్వాన్ మేఘాన్ ఆకర్షయ ఆకర్షయ గచ్చ వసోర్ధారయ పునరావాతం జనయ జనయ పశ్చాద్వాతం శమయ శమయ ఏహి వరుణ ఏహి ఇంద్ర. ఇది వరుణ మంత్రం. దీనికి అర్థం ఏంటంటే, ఓ వరుణదేవుడా నీకు దండాలు, నీళ్లకు నువ్వే దిక్కు, మొసలి వాహనుడా చేతిలో పాశం పట్టుకుని ఒళ్ళంతా తెలుపు నీలం నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా, మెరుపు తీగలు అలంకారంగా కలిగినవాడా, ఉరుముల శబ్దాలతో బయలుదేరేవాడా, భూమి మీదున్న అన్ని నదీ నదాలు చెరువులు కుంటలు జలాశయాలను నీ నీటితో నింపు, గాలికి తేలిపోయే మేఘాలన్నిటినీ ఒడిసి పట్టుకో, నీ కడుపులో దాచుకున్న నీటిని వర్షించు, ఆవిరిగా ఆ నీటిని నువ్వే మళ్ళీ మళ్ళీ తాగు, తాగిన నీటిని మళ్ళీ మళ్ళీ వర్షించు, నువ్వు నీ అధిపతి ఇంద్రుడు చల్లగా ఉండాలి. వరుణదేవుడి స్తోత్రానికి దాదాపుగా అర్థమిది. మేఘం, నీరు, ఆవిరి, మేఘం స్వరూప స్వభావాలు, మేఘాలు ఏర్పడే ప్రక్రియ అన్నిటినీ ఈ వరుణ మంత్రం ఒక వీడియోలా చూపుతోంది. ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అంటరానిదిగా చూసే కాలాలు మొదలైనప్పటి నుండి మనం పోగొట్టుకున్న మనదైన భావన, భాష, దృష్టికోణం, తాత్వికత సముద్రం కంటే పెద్దవి. ఈ వరుణ మంత్రం జపించడం వల్ల ఎన్ని చోట్ల వర్షాలు పడ్డాయో మన దగ్గర లెక్కలు లేకపోవచ్చు, కానీ వేల ఏళ్ల క్రితం వర్షానికి ఒక దేవుడు, ఆ దేవుడికి అలంకారాలు, ఆ దేవుడు చేసే పనులు, ఆ పనుల్లో శాస్త్రీయత, ఆ ప్రకృతిలో తాత్వికత, ఆ పొగడ్తలో వర్షం కోసం పిలుపు, ఆ పిలుపులో కృతజ్ఞత, ఇలా ఎన్నెన్నో ముడిపడి ఉన్నాయి. కాచే ఎండకు, కురిసే వానకు పొంగిపోవడం కంటే, కృతజ్ఞతగా నమస్కారం పెట్టడం కంటే గొప్ప సంస్కారం ఏముంటుంది? ఇది ప్రకృతి ఆరాధన. మన తెలివి బాగా తెల్లారి తెల్లవారుజామున సూర్యుడొచ్చినా, చిరుచీకట్లు కమ్మి నల్లని మేఘం కిందికి దిగి కడుపులో దాచుకున్న నీటిని వర్షించినా పట్టించుకోము. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని దాశరథి 7-8 దశాబ్దాల క్రితమే ప్రశ్నించాడు. ఆయన కవిత్వ సంకేతానికే వాడిన నిజంగా సముద్ర గర్భంలో వేడి, సముద్రం పై వేడి చాలా వాటికి కారణమని శాస్త్రీయంగా రుజువయ్యింది. సముద్రం నిశ్శబ్దంగా కనిపించిన దాని కడుపులో ఒక ప్రళయం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ప్రళయపు వేడిలో నుండే తుఫాను పుడుతుంది. తుఫాను ప్రకృతిలోని శ్వాస ప్రక్రియ లాంటిది. మన భూమి, సముద్రం, గాలి ఇవన్నీ ఒకే వ్యవస్థలో కలిసి పనిచేస్తాయి. సముద్రపు నీరు వేడెక్కి ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళితే అది పైభాగంలో చల్లబడుతూ మళ్ళీ నీటిగా అంటే మేఘంగా మారుతుంది. ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఉష్ణశక్తి, లేటెంట్ హీట్ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. దీంతో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది. చుట్టుపక్కనున్న గాలి ఆ లోపలికి దూసుకుపోతుంది. ఇలా వలయంలా తిరిగే గాలులు క్రమంగా డిప్రెషన్, డీప్ డిప్రెషన్, సైక్లోన్ దశలుగా మారతాయి. ఇదే తుఫాను పుట్టుక. తుఫాను కేవలం గాలి కాదు, అది సముద్రపు వేడి నుండి ఆకాశం వరకు జరిగే శక్తి మార్పిడి ప్రక్రియ. ఇది సముద్రంలోని అదనపు ఉష్ణాన్ని బయటికి పంపుతూ భూమి ఉష్ణ సమతౌల్యాన్ని కాపాడుతుంది. అంటే తుఫాన్ భయంకరమైనదే అయినా అది కూడా ప్రకృతిలో ఒక సమతుల్య క్రమం. కానీ వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ తుఫాన్లు ఇంకా శక్తివంతంగా ఎక్కువసార్లు వస్తున్నాయి. ఇది భవిష్యత్తుకు ఒక శాస్త్రీయమైన హెచ్చరిక. రాబోయే తుఫాన్లు ఏ దిశగా ఎంత వేగంతో వస్తాయో చెప్పగలం, ఎక్కడ తీరం దాటుతుందో చెప్పగలం, ఎప్పుడు ఎక్కడ బలహీనపడుతుందో చెప్పగలం. అంతటి సముద్ర గర్భం ఇప్పటికే దాచుకుంటున్న వేడికి తోడు భూగోళంలో ఉన్న మానవులంతా తమ సుఖం కోసం రాజేసిన అదనపు వేడికి బడబానలమే ఎంతగా భయపడుతోందో మాత్రం చెప్పలేం.
మనిషి ఎన్ని వికృతులతో నాట్యమాడినా ప్రకృతి ముందు అవి కుప్పిగంతులే. ప్రకృతి తనను తాను నియంత్రించుకుంటూ యుగ యుగాలుగా సాగిపోతూ ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఎన్ని తుఫానులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనమే కారణమో శాస్త్రీయంగా తెలుసుకుంటే మన గుండెల్లోనే తుఫాన్లు చెలరేగుతాయి. మన మనో ఉపరితల ఆవర్తనం మీద కేంద్రీకృతమైన వాయుగుండాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయినా మనుషుల భాష వినడానికే తీరిక ఓపిక లేని భూగోళం తుఫానుల భాష వింటుందా?